వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో దుమారం రేపుతుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని కూడా ఈ దుమారం, హిట్లర్ దుమారం తాకిందని చెప్పుకోవాలి. మరోవైపు మీనాక్షి నటరాజన్కు సంబంధించినటువంటి వ్యవహారం కూడా, ఆమె నామినేషన్ తిరస్కరణ సందర్భంగా బీజేపీ మంత్రి, మధ్యప్రదేశ్ చెందినటువంటి మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తెలంగాణ కాంగ్రెస్ని షేక్ చేస్తూ ఉన్నాయి. సో అసలు నిజంగానే తెలంగాణ కాంగ్రెస్లో కట్టప్పలు ఎవరు? మరోవైపు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కాకుండా హిట్లర్ స్ఫూర్తిదాయకము, హిట్లర్ ఐడియాలజీ మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలి? మరోవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ని నిజంగా రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఇరకాటంలో నెట్టారు? మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే. ఏంటి సార్, తెలంగాణ రాజకీయాలు చూస్తుంటే, రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? కరెక్ట్ అనిపిస్తుంది. ఆ దద్ది బ్యాచ్ గారు కాంగ్రెస్ వాళ్ళకి, ఆ దిగ్విజయ్ సింగ్, జయరాం రమేష్ లాంటి ఏలినాటి సినీ బ్యాచ్ని, ఆ గ్యాలట్ లాంటి కోర్టు గాలని అందరినీ భరిస్తుంది దగ్గర రేవంత్ రెడ్డి లాంటి హిట్టర్లు రావడం కరెక్ట్, 100% కరెక్ట్. ఆ టైప్లో అటాక్ చేయడానికి రాహుల్ గాంధీకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ మధ్యన రాహుల్ గాంధీ ఈయన మాట ఏంటంటే ఇంకెవరి మాట వింటలేదు కాబట్టి. దీనికన్నా ముందు ఈ ఇక్కడ హిట్లర్ అనే వ్యాఖ్యలు ప్రజలకు ఉద్దేశం చేసి కూల్చివేతలను యుద్ధ భూమితో పోల్చినటువంటి వ్యవహారం కదా. నేను 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 ఇటుపక్క ప్రజల విషయం చెప్పలేము. ముందు కాంగ్రెస్కి హిట్లర్ లాంటి కావాలని చెప్తున్నా. ఎందుకంటే ఆ దద్ది బ్యాచ్కి వెళ్తే ఏం అవ్వట్లేదు. ఇంకా మల్లికార్జున ఖర్గేని కథలేని పెంగ్విన్ నడిపించినట్టు నడిపించుకుంటూ, అంటే నేను ఆయన స్థాయి మాట్లాడేంత హక్కు కూడా నాకు లేదు, కానీ అక్కడ వాస్తవాలు చెప్తున్నాను. అప్డేటెడ్ వెర్షన్స్ లేకుండా మిస్లీడింగ్ కాన్సెప్ట్ మన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ మంటెట్టారు. అక్కడ తమిళనాడు తగలెట్టుకున్నారు. ఏడీఎంకే డిఎంకే మధ్యలో ఉన్న దీంట్లో డిఎంకేని చేజేట్ల వదులుకొని ఇప్పుడు కేజ్రీవాల్ పార్ట్ 2 విజయ్ నేను ఖచ్చితంగా చెప్తున్నా. తాత్కాలిక ఉపశమనంగా ఏదో కాంగ్రెస్ అన్నట్టు నటిస్తే ఇది జరగబోయే ఉపద్రవాన్ని ముందే ఇవాళ అమిత్ షా స్టేట్మెంట్ చూసారా, ఎవరితో ఇంక పొత్తులు లేవని. అంటే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఈ ముసలోళ్ళు అప్డేట్ అవ్వని దిక్కుమాల దరిద్రంకి ఖచ్చితంగా పార్టీకి హిట్లర్ లాంటి కావాలి. అది ఆ ప్రాస్పెక్ట్ అయితే బాగుంది. కానీ ఇక్కడ ఈయన ప్రజల మీద హైడ్రా విషయాల్లోనూ అట్లోనూ హిట్లర్ టైప్ అంటే మాత్రం ప్లీజ్, ఇది నాట్ యాక్సెప్టబుల్, నాట్ టాలరబుల్. మీ పార్టీకి నిజంగా దే ఆర్ ఇన్ డైసీ సిచ్యువేషన్, క్రైసిస్లో ఉన్నారు, హిట్లర్ లాంటి పెట్టుకోమనండి ఒక అధ్యక్షుడు, లేకపోతే మిమ్మల్ని పెట్టుకోమనండి ఏసీసీ అధ్యక్షుడి కింద రేవంత్ రెడ్డి గారు పెట్టుకుమ్మండి. ముసలిళ్ళందరినీ దరిద్రం వెళ్తుంది. వాళ్ళు గుదిబండలో దాపరించున్నారు పార్టీకి, వాళ్ళ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. పైపించి రాహుల్ గాంధీ లాంటి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కడుపు కొట్టడానికి ఒక ఇవాళ బీజేపీ నిక్కచ్చిగా నిర్భయంగా ఎదుర్కొనే ఏకైక లీడర్ ఆవిడ మొత్తం కాలు నరికేసి అస్త్రసన్యాసం చేసిన భీష్ముని తయారు చేశారు ఆవిడ. ఇవాళ మళ్ళీ పేడతో పెంకెట్టుకుని వచ్చి మళ్ళీ అందరూ కూర్చుని దిక్కుమాల సమావేశం, ఎవరికి ఉపయోగం ఇవన్నీ. సో ఇక్కడ ఒక విషయం నేను చెప్పగలను, రేవంత్ రెడ్డి గారిని స్టేట్ పర్వ్యూలో ఆయన భాష మీద మీలాంటి ఒక హిట్లర్ లాంటి వాడు ఏఐసీసీ అధ్యక్షుడు అయితే నిలువరిస్తాడు. లేనప్పుడు ఎవడికి నచ్చిన మాటలు ఎవడికి నచ్చిన చేతలు చేస్తే ఇలాగే ఉంటుంది. సో ఈ పర్యవసనాలకు తీవ్రంగా కాంగ్రెస్ కన్సిడరేషనా టాలరెన్స్ రెండు చూడండి, గతి లేనితనమా. ఒకప్పుడు చిన్న చితక ఏదైనా ఉంటే టంగమని సీల్డ్ కవర్లు మారిపోయేవి, ఇప్పుడు ఎందుకు మారు? ఇప్పుడు ఎందుకు ఇంకా రేవంత్ రెడ్డి గారిని భరిస్తున్నారు అనేది పాయింట్ కదా. ఇంకో ఆప్షన్ లేక గతిలేనమ్మకి మతిలేనమ్మ కూడా సామెత ఉంటుందో తెలుసు కదా. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆయన ఎట్లర్ అన్నా ఏమన్నా పడిసి అవ్వాల్సిందే. ఇంకొక ఆప్షన్ లేనప్పుడు ఒక స్టాల్ వర్డ్స్ కాంగ్రెస్లో పుట్టుక్కడి నుంచి ఉండి కాంగ్రెస్ కోసం చిత్తశుద్ధితో చాటుకొని గెలుచుకొని వాళ్ళు మా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్న మాటలు చూడండి, ఆయన ఎంత సులువుగా చెప్పేశాడు. పవన్ కళ్యాణ్కి సమాధానం మా పొన్నం ప్రభాకర్ ఇచ్చాడంటే మీరేం సమాధానం ఇస్తున్నారు? ఎగ్జాక్ట్లీ. వాట్స్ యువర్ మోడస్ ఆఫ్ ఆపరండి, వాట్స్ యువర్ విజన్, వాట్స్ యువర్ ఐడియాలజీ టువర్డ్స్ ఇట్? అంటే తెలంగాణ గురించి ఒక ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఓన్లీ మా పొన్నవన్నకు ఒక్కడికే ఉందా? పొన్నవన్న సమాధానం ఒకటంటే మా కేసీఆర్ గారు ఒకసారి సమాధానం ఇచ్చేశారు. అంటే సమాధానానికి మళ్ళీ వెనక నుంచి వచ్చి మళ్ళీ మొదలెట్టాడు కదా దుకాణం. ఇలాంటి సమాధానాలు ఎవరు ఇవ్వాలి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇవ్వాలి. ఒక హార్మోన్ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నిన్న కాక మొన్న అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ మాట్లాడిన మాటలేంటి? ఉభయ గోదావరి జిల్లాలో తెలంగాణ సమాజం మీద ఏంటి కొండగట్టుకు డబ్బులు ఇచ్చావా? కేసీఆర్ గారు ముక్కుపడికి ఇవ్వలేదా? కనకదుర్గ మీద డప్పు వేసుకుని తిరుగుతున్నావా? తిరుమల గుళ్ళు కైంకర్యాల కోసం ప్రతి 100 వేల దేవాలయాలని పునరుద్ధరించే కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం కట్టిన గుడి ఉంది. ఇక్కడ ఎవడన్నా క్లెయిమ్ చేసుకున్నాడా? కొండగట్టుకు మీ అంతటా మీరు స్వచ్ఛందంగా టీటీడీతో కోఆర్డినేట్ చేశారు. దేవాదాయ శాఖ మంత్రి స్టేట్మెంట్ ఏది? ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి చెప్పాలి కదా, టీటీడీ బోర్డు చైర్మన్ చెప్పాలి కదా. ఇవి లేకుండా మీరు ఎలా క్లెయిమ్ చేసుకుంటారు? ముఖ్యమంత్రి స్థాయిలో మాడవలసిన అవసరం లేదు.
ఇవి ప్రక్షాళించాలి. ఇవి ఎప్పుడు ఇవన్నీ మీరు హిట్లర్ అయిపోయాను, నాకు తిరుగులేదు. హిట్లర్ అవడు అతని సైన్యాధిపతుల్ని తనకున్న మంత్రివర్గానికి ఇంతంత డిస్క్రిప్షన్స్ ఇవ్వలేదు. ఆయన మీద గురి పెడితే ఆయన సమాధానం ఇచ్చుకున్నాడు. మా పొన్నం ప్రభాకర్ గారు మాడతారు, లేకపోతే మా దామోదర రాజనరసింహన్ మాడతారని ఎప్పుడు చెప్పలేదు సమాధానాలు హిట్లర్. కానీ ఒకటి ఇక్కడ హిట్లర్ టీం ఆయన ఆదర్శంగా అని చెప్తూనే హైడ్రా పేరు పెట్టిన తర్వాత ఇట్ కెన్ అసాసినేట్ ఎనీవన్ అంటే అది ప్రజాస్వామ్యం కల మన అంబేద్కర్ రాజ్యాంగం రాసినటువంటి ఈ యొక్క భారతదేశంలో అసాసినేట్ అనే వర్డ్ని ఎట్లా చూస్తారు అసలు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి వర్డ్ అది. ఇప్పుడు ఇవాళ సమాధానం రాకపోవచ్చండి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు, వాళ్ళే హిట్లర్లు. వాళ్ళు తిరిగి ఓటనే ఆయుధాన్ని ఎక్కబెడితే ఎక్కడ ఉంటాయి పరిస్థితులు? ఇవాళ మీకు హైడ్రా ఉంది, పవర్ ఉంది. పవర్తో బుల్డోస్ చేసుకునే మీ హిట్లర్తనాన్ని ప్రజల మీదే ప్రయోగిస్తే రేపొద్దున ప్రజలనే హిట్లర్లు ఏ విధమైన శాశ్వత పరిష్కారం ఇస్తారో చూసుకోండి. ఇక్కడ మీకు జరుగుతున్న హైడ్రా విషయంలో చెరువులు చాలా బాగా చెప్పారు మొన్న ఆ కాంక్లేవ్లో, నాకు నచ్చింది. కానీ ఒక కోడి చెరువు విషయంలో మీ స్టాండ్ ఏది? ఇంతవరకు స్టేట్మెంట్ లేదు లేదు కదా. గవర్నమెంట్ ని స్టేట్మెంట్ కావాలి కదా. రంగనాథ్ ఏమేడు ఏ పార్లమెంట్ టికెట్ ఏమైనా ఆశిస్తున్నాడు ఆయన? స్టేట్మెంట్ కావాలి కదా. ఓ స్టేట్మెంట్ ఇచ్చారు కదా నాగేశ్వరరావు గారితో. అది మేము వ్యవసాయ క్షేత్రం కోసం అయితే ఇస్తారట చెరువులు. నిజమే, వ్యవసాయ క్షేత్రం కాదు కదా. ఇంత 46 డిగ్రీలో తను వెళ్ళి చూపించాడు కదా. మన చాలా మంది వెళ్ళారు, పృథ్వీ అందరూ వెళ్ళి చూపించారు కదా. జర్నలిస్ట్ సంఘాలన్నీ చూపించాయి కదా. నీళ్ళు ఎలా ఉంటున్నాయి? చెరువు కాబట్టి కంచేసేస్తావా? ఆక్యుపేషనా? నేను మళ్ళీ అచ్చాని పచ్చపసలా నేను తిరిగి ఇచ్చేస్తాడట ప్రభుత్వానికి. దారదత్తం చేస్తున్నావా? అత్త సొమ్మలుడు దానిలో తెలంగాణ భూమిలో నీకు ఆవిడిచ్చాడు హక్కు, చెరువును కబ్జా చేసే హక్కు. ఇది కదా మాడవలసిందే. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ నీకు హైడ్రాలో నీ హిట్లర్తనం ఎక్కడ కనబడింది? మురళీమోహన్ ప్రాపర్టీ మీద, మీ అన్నదమ్ముడు ప్రాపర్టీ మీద అప్పుడు చూపించండి మీ హిట్లర్తనం. అందరూ యాక్సెప్ట్ చేస్తాం. ధర్మం పరిరక్షణ, అంబేద్కర్ గారి రాజ్యాంగం అందరికీ సముచితంగానే ఉంది. అన్యాక్రాంతంగా ఆక్రమణలు ఎవడు గురి చేసినా తన మన భేదాలు లేకుండా చేస్తున్న రేవంత్ రెడ్డి అని మాట్లాడతాం. మాకేం నోర్లు పడిపోవు కదా. కానీ ఇవాళ ఎంక్రోచ్మెంట్స్ పేరుతో, అక్రమాల పేరుతో అది బూచిగా చూపించి పేదల జీవితాలతో బుగ్గిపాలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదంటారు తెలంగాణ? బుగ్గిపాలు చేస్తున్నట్టు చేశారు. ఎన్ని ఇళ్ళు కోలుకొట్టి లబో దిబోం అని సామాన్య మానవుడే కదా సార్. బిలో పవర్టీలో ఉన్న వాళ్ళే కదా వాళ్ళందరూ. వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఆల్టర్నేటివ్ కూడా చూపించలే. బరాబర్ వస్తామంటే బరాబర్ వస్తారంటే ఏంది? ప్రజలు సమూహాలుగా తిరగబడే రోజులు దగ్గర ఉన్నాయండి. ఇవాళ మీకు కనబడకపోవచ్చు, కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇది ఒక బడబాగ్ని. కానీ కాదు, ఇంత బడబాగ్ని ఉంది, ఇంత వ్యతిరేకత ఉంది, మీరేమో హిట్లర్ అని చెప్తున్నారు మీకు మీరే. కానీ మీరు 2034 వరకు ఉంటామంటారు. ఏ కాన్ఫిడెన్స్ అది? జరుగుబాటు అంత సుఖం ఇంకోటి లేదంటారు. ఇప్పుడు ఒక పవర్ మీరు ఆ చైర్లో కూర్చున్నారు అనుకోండి, దానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, దర్పం ఉంటుంది. అది మీరు ప్రదర్శిస్తే శాశ్వతంగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునే ప్రజలు ఉంటారు. కానీ నేను హిట్లర్ని మీకు మీరే డిక్లేర్ చేసుకున్నప్పుడు ఏమైంది? సో హిట్లర్ వార్ జోన్లో వచ్చినప్పుడు ఏమైందంటే శాశ్వతంగా మట్టి కరిచాడు. అదే ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో. ఇవాళ మీది, రేపు ప్రజలది. వాళ్ళు న్యాయ నిర్ణేతలు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ప్రజలకి ఏ విధమైన మంచి కార్యక్రమాలు చేసామన్నది చూస్తారు. చూసి దాన్ని కొలబద్ద కింద తీసుకుంటారు, కొలమానంగా తీసుకుంటారు. అది తీసుకోరు. నా దగ్గర ఆయుధం ఉంది, నేను ఓటనే ఆయుధాన్ని నిర్వీర్యం చేస్తానంటే ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమే. అందుచేత అలాంటి హిట్లర్ స్టేట్మెంట్లు ఇక్కడ ప్రజాస్వామ్యంలో కుదరవు. ఇది తెలుసుకోవాలి ప్రజలు. కానీ ఇవాళ హిట్లర్ వ్యవహారంలో ఇవాళ ఇండియా కూటమి బ్లాక్ మీరు అన్నారు ఇందాక డిస్కషన్లో, మమతా బెనర్జీని అస్త్రసన్యాసం చేయించారు, ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించేశారు. కానీ ఇవాళ సిపిఐ పార్టీ కేరళకు సంబంధించి కూడా, సిపిఐఎంకి సంబంధించి కూడా సేమ్ అటువంటి వ్యవహారమే జరిగింది. కానీ ఇవాళ దానికి సంబంధించి జనరల్ సెక్రటరీ బేబీ గారు జాతికి అంటే భారతదేశానికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. యూపీలో యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ పాలిటిక్స్ మీద మీరు పోరాడతామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్, మీరు మీ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి ఏంటి తెలంగాణలో? ఇవాళ హిట్లర్ అంటున్నాడు, కూల్చివేతలు చేస్తున్నారు, మీరు భారతదేశానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని స్పష్టంగా కడిగి పారేసినటువంటి పరిస్థితి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ గత ప్రభుత్వ విధానం. మిషన్ కాకతీయ అంటే చెరువులు పునరుద్ధరణే కదా, ఒక్క నీళ్ళు తాగాం కదా అందరం. అవును. ఈ ప్రాసెస్లో ఆ రోజు ఏమైనా హైడ్రా ఉందా? నీకు కొత్త అనుభవంతో టర్న్ ద పేజ్, లెర్న్ ద వర్కే కదా. వెనక ప్రభుత్వం ఏం చేసిందో దాన్ని కంటిన్యూషన్ చేయి. చెరువుల పునరుద్ధరణ జరుగుతుంది. కోడి చెరువే నీకు లేదు కరెంట్ ఎగ్జాంపుల్, ప్రజెంట్ ఎక్కడికో బాక్కర్లే. దాని మీద ప్రభుత్వ విధానం ఏది? ముందు గుండొత్తి తీసుకొచ్చి కాగితాలు సబ్మిట్ చేస్తావా? నాటకాలు ఆడుతున్నావు అని అడగవలసిన బాధ్యత లేదు ప్రభుత్వం మీద. ముందు రంగనాథన్ ఒకటిని అక్కడ పంపించాలా అక్కర్లేదా? ఇవేవి జరగకుండా ఎవడికి హిట్లర్ కబుర్లు చెప్తారు మీరు? తర్వాత ఆయన కమ్యూనిస్ట్ పార్టీ అని అడిగినది సముచిత న్యాయమే.
బుల్డోజర్కి వ్యతిరేకం ఉన్నప్పుడు బుల్డోజర్ నీ అమ్ముల పొదిలోనే ఉన్నప్పుడు నువ్వు దీన్ని ఇక్కడ నిలువరించవలసిన బాధ్యత ముస్లిం కాంగ్రెస్ మీద ఉందా లేదా? అవును. ఏం దద్దిపోయినలు తింటారా కూర్చుని? ఉలివెందుకింత సామెతే, ముందు నలుపు కింద పెట్టుకొని ఎరుపుతో నేను విజృంభించేస్తాను, ప్రపంచాన్ని గెలిచేస్తామంటే పవర్లో ఉన్న మమతా బెనర్జీని సద్వినియోగపరచుకోకుండా దమ్మిడికి పనికిరాదు మీ ముస్లిం దద్ది బ్యాచ్ అని ఫస్ట్ డిసైడ్ అయింది ఆవిడే. కేవలం అవకాశవాద రాజకీయాలకి ఎక్కడో దగ్గర దేవుళ్ళు ఆడుకుంటే పని అయిపోతుంది అనుకున్న దౌర్భాగ్య రాజకీయాలు చేస్తుంది కాంగ్రెసే. అయితే స్టాలిన్ గారిని వదులుకుంటారంటే ఎవరన్నా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇదొక ఎత్తు అయితే, హిట్లర్ వివాదం ఒక ఎత్తు అయితే, రీసెంట్గా మీనాక్షి నటరాజన్ వ్యవహారం తీసుకుంటే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులే మాకు ఒప్పందించారు బీజేపీ మంత్రి మధ్యప్రదేశ్ చెందినటువంటి ఆయన చెప్పటం, ఈమె నామినేషన్ రిజెక్ట్ అవ్వటం, మళ్ళీ వీళ్ళేమో ప్రజాస్వామ్యం డెమోక్రసీ. టెలిఫోన్ ట్యాపింగ్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఫస్ట్ రెస్పాండ్ అయింది మర్చిపోయారా? కొండా సూర్య విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మర్చిపోయారా? ఇవన్నీ తగిలిన తమాష చూస్తే వాళ్ళందరూ సీనియర్ మోస్ట్లే కదా. ఎవరి పేర్లు చెప్పమంటారు? ఎంతమంది పేర్లు చెప్పాలి? అన్నిటికీ వీళ్ళు వెళ్ళి పెంటేసి రావడం, పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళి పాపం పాసిఫై చేసుకుని రావడం, ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తున్నారు మొత్తం ఈ పరిణామాల నేపథ్యంలో. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, ఇచ్చి తీరాలి. ఆల్రెడీ ఆవిడ చెప్పిన పితృలు ప్రపంచంలో ఆవిడ చెప్పి ఉండడు నటరాజన్. సీఎం కాన్వాయ్ పక్కన ఏకంగా సీఎం కారు కూడా పెడతారో తెలియదు, సెక్రటరీ డైరెక్ట్గా ఇడు కారు పార్కింగ్ అక్కడ. అంత దర్పం ఎలగబెట్టినోడు నోట్లో మట్టి కొట్టేసి ఊరుకుంటుంది ఆవిడ. మొత్తం జుట్లు పంచాయతీ అంతా చెప్పేసి ఉంటుంది ఇప్పటికి. సో ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ఏం జరుగుతుంది అనేది మొత్తం అంతా కూడా ఆల్రెడీ అమోనియా ప్రింట్ ఇచ్చేసింది, జెరాక్స్ కాపీలు రెడీ. సో అసలు మరి ఏం చర్యలు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏముండవు, పెనాల్టీ క్లాసే అంతేనా? అంతే. రేవంత్ రెడ్డికి కప్పం కట్టేసి వచ్చేస్తే సరిపోద్ది. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళు జరుగుతుంది అదే. సో కప్పం కడితే ఎన్నైనా మాఫీ అయిపోతాయి అంతే. ఏం చేయగలవా? ఏం చేయలేవు. అల్లే పెట్టారు కదా మొన్న వేమిరెడ్డి గారికి రాజ్యసభ ఇచ్చినప్పుడు కేరళ ఎలక్షన్లు ఎవరు చూసుకుంటుంటే ముసలోళ్ళు అక్కడక్కడ సర్దుకుని పోయారు ఎవడ మట్టుకాడు. ఈ పరిణామాలు ఎవరికి తెలియవే? కానీ మీనాక్షి నటరాజన్ గారి వ్యవహారంలో అసలు కట్టప్పులు ఎవరు తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఉంది, మీరు ముందు మీ బొక్క పూడ్చుకోండి అని బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళు ట్వీట్ చేశారు ఇవాళ. ముందు ఇక్కడ కేసీఆర్ ఆయనలో ఉన్న మీ పెద్ద బొక్కను పూడ్చుకుంటే మా మిగిలిన బొక్కలు మేము పూడ్చొచ్చు. అలా అప్పుడు పంతులతో చేసిన దైద్యం ఒకటి ఉంది కదా ఇక్కడ. మీకు జరుగుతుంది బీజేపీ వాళ్ళకి జరుగుతుంది, మీరు పెద్దాన్ని మాట్లాడకండి. ఇక్కడ తెలంగాణ సమాజం క్షమాభిక్షలు కొన్ని రకాల్లో పెట్టారు కొంతమందికి, ఆ క్షమాభిక్షలతో కంటిన్యూ అయిపోండి. అంతేకాని తగుదనామా అని ప్రతి విషయాల్లో మారకండి. కొన్ని కన్సిడరేషన్స్ కొంతవరకే ఉంటాయి. ఇక్కడ మీకు మీ ఓడోడో కైలాష్ ఎవరో చెప్పేసినంత మాత్రం, మధ్యప్రదేశ్ మినిస్టర్ ఎవడో చెప్పేసినంత మాత్రాన ఇక్కడ జరిగింది ఏంటి? అక్కడ దిగ్విజయ్ సింగ్ మీద కూడా నాకు డౌటే. తెలంగాణ విషయంలో పెద్ద దాంట్లో తలదొచ్చి దిగ్విజయ్ సింగే. అవును, ఇక్కడ కాంగ్రెస్ లో కొంతమంది సెట్ తో గేమ్ చేసి ఉంటాడు. ఏముంది రేవంత్ రెడ్డి మీద ఎట్లరు ఇవన్నీ కలిపి ఒకేసారి వేసి కదా అని వేసేసినట్టుకున్నారు. కాదు కదా, ఇక్కడ ప్రధానంగా గాంధీ భవన్ అడ్రస్తో వచ్చినటువంటి నోటీసు ఆమెకు కూడా తెలవకుండా ఏకంగా ఢిల్లీ మధ్యప్రదేశ్ బీజేపీకి చేరింది అంటే ఈ కట్టప్పలు కుట్ర బయట రావాల్సినటువంటి అవసరం లేదంటారా? వస్తుందండి, ఎందుకు రాదు? ఇప్పుడు మీకు ఒకటి గుర్తుంచుకోండి, ఆవిడ చాడీలు చెప్పేసినంత ఈజీ కాదు కదా. ఇక్కడ ఎవడెవడ దడేలు మరి టైం బాంబ్ పెట్టాడు కదా, టైంకి టైం బాంబ్ పెట్టాడు దడేలు మంది నటరాజన్కి, అవునా కదా? మరి ఎన్నాళ్ళు చెప్పిన పితృలకి వీళ్ళు భరించారు లేదా? టిట్ ఫర్ టాట్ ఇది. కానీ పితృలు చెప్పినంత మాత్రాన చర్యలు ఏం లేవు కదా ఇప్పుడు దాకా. ప్రజా వ్యతిరేక పాలన నడుస్తుంది, చెప్పాల్సిన బాధ్యత లేదు. హైడ్రాపేటకి సామాన్య ప్రజలు అతలకొతనం అయిపోతుంటే చెప్పాల్సిన బాధ్యత లేదు. ఎవరిదే కదా బాధ్యత? పైపచ్చి మినిస్టర్ల మీద జరుగుతున్న గేమింగ్ అంతా ఆవిడకి తెలియకుండా ఉందా? ఉపశమనం లేవి అంటే సరైన టైంలో పెట్టారు మీకు దుకాణం. ఇది జరిగిన తీరు కరెక్ట్ అంటారు? నాకైతే దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలో జరగాలి. మధ్యప్రదేశ్ అంటే బీజేపీ పార్టీ ఏలినాడు తేదీలో శని ఆడే, అందులో మొమ్మట్లేదు. ఇప్పుడు ఎన్నికల సంఘము ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోంది, బీజేపీ ఆడుకుంటోంది అనేది నిన్నంతా హైడ్రామా. మొత్తం కేసీ వేణుగోపాల్ నుంచి మొదలెడితే మొత్తం ఎలక్షన్ కమిషన్ హైడ్రామా చేశారు. మీకు అందరి దగ్గర బాగానే డ్రామా చేశారు సార్, శబాస్. కానీ అసలైన కల్పిట్ అవడం ఇక్కడ పట్టుకోండి ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ వదిలేసి అదంతా నేల విడిచి సామె ఎందుకు? ఎలక్షన్ కమిషన్ మాత్రం ఎడి చేస్తుంది. తెలంగాణలో కేసు ఉందో లేదో ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. డీజీపీ గారిని ఒక్క పిలిపిస్తే 2 నిమిషాల్లో ఎస్టాబ్లిష్ చేసిస్తారు ఆయన. హైకోర్టు జడ్జి గారికి ఒక్క పిలిపిస్తే ఖచ్చితంగా తీసిస్తారు చట్ట. సో ఎవరు ఏం చేశారు నిజమా కాదా అని ఇది తీసుకెళ్ళి ఇస్తారా? ఊరికే గులకరాలు డబ్బాలు వేసుకొని గలగలాడిస్తారా? మాకు ఎవడెన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రెడ్డిని మీరు రేట్ చేయలేరు. పెనాల్టీ క్లాస్ మాత్రమే వర్తిస్తుంది మరి రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు ఓన్లీ వార్నింగ్ ఇస్తారు. అయితే వార్నింగ్లు కూడా ఉండవు, పెనాల్టీ
అంటే కప్పం పెనాల్టీ కట్టాలా? పెనాల్టీ కట్టేశారు. వాళ్ళకి అంత సీన్ లేదు సార్, వార్నింగ్ ఇచ్చేంత సీన్ వాళ్ళకి స్థాయి లేదు ఫస్ట్, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి ఆ ముసలి బ్యాచ్కి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కేసీ వేణుగోపాల్ గారు కూడా ఇట్స్ అన్యాక్సెప్టబుల్ అని హిట్లర్ మీద వ్యాఖ్యలు చేశాడు. ఆయన రేవంత్ రెడ్డి గారు కొంచెం బాగా అసోసియేషన్ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కూడా ఇన్యాక్సెప్టబుల్ అంటున్నాడు. ఐడియాలజీకి భిన్నంగా మీరు మాట్లాడుతున్నారని సిపిఐఎం లాంటి వాళ్ళు ఇవాళ క్వశ్చన్ చేస్తుంది. అంటే ఎంటైర్ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది కదా. పడుతుంది పెనాల్టీ. ఇప్పుడు డీకే శివకుమార్ మార్పు తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా తాజాగా కొంత అలర్ట్నెస్ అక్కడ బైబ్యాక్ అగ్రిమెంట్ లేదు కదా, 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు అన్నది అగ్రిమెంట్ లేవు కదా. ఇక్కడ ఇంకో ఉన్న పనికొచ్చినట్టు చూపించండి. ఎందుకు అంటే సీఎం ఇంకో పనికొచ్చినట్టు చూపించండి, ఇవన్నీ నాకు అనవసరం. సీఎం మార్పు అనే చర్చ బలంగా సాగుతోంది. నేను అదే చెప్తున్నాను, ముందు ముగ్గురు మినిస్టర్ని ఫిల్ చేసుకోమన్నాడు చాలా మొఖానికి. అది కూడా ఎందుకు చేసుకోలేకపోతున్నారు, ప్రక్షాళన ఎందుకు చేసుకోలేకపోతున్నారు, ఎందుకు ఫిలప్ చేసుకోలేకపోతున్నారు ఇప్పటిదాకా? కప్పం కట్టే మొగడోడు అంటే ప్రధానికి కప్పం లింకా? మరి కాంగ్రెస్ అంటేనే కప్పం, మీకు డౌటా? మరి సీదరాన్ని నేటి చెప్పిండు, దుద్దిలు సీదరబాబు అన్న సీల్డ్ కవర్ ఫస్ట్ లాటరీలో సీల్డ్ కవర్ వచ్చినాడు బతికి పెట్టకట్టినట్టు. ప్రభుత్వం వచ్చిన జోష్ తర్వాత అంతా మరి కప్పం ధరలే. కానీ రాహుల్ గాంధీ గారు ఎందుకు ఓట్ల కోసం తెలంగాణకు వచ్చి డిక్లరేషన్ ప్రకటించిన రాహుల్ గాంధీ గారు ఇవాళ ఎందుకు ఇటు దిక్కు తిరిగి చూస్తలేదు? ఆయన కనిపించలేవా, ట్వీట్లు కనిపించలేవా, వార్తలు కనిపించలేవా, ఈయన చేస్తున్నటువంటి చర్యలు కనిపించలేవా, హిట్లర్ వ్యాఖ్యలు కనిపించలేవా? ఇది తెలంగాణ సమాజం అడుగుతుంది ఇలా. మేము చెవులుండి వినం, కళ్ళుండి చూడం, మేము దేనికైనా కప్పం కట్టించుకుంటాం అంతే. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. మీరు అక్కడ యోగి ఆదిత్యనాథ్ మీద కలిపడిపోవడానికి రెడీగా ఉన్నారు, ఏది బుల్డోజర్లు తోటకూర అని. మీరు ఎక్కడ మరి దీని మీద మాట్లాడాల్సిన బాధ్యత మీకు ఉంటుందా ఉండదా? ఫస్ట్ ఇక్కడ సరిదిద్ది ఇల్లు గెలిచి ఊరికి వెళ్ళమన్నారు, ఎవడన్నా ఇంట గెలిచి రచ్చగెళ్ళమన్నారు. ఊరోళ్ళ మీదకి వెళ్ళిపోయే దగ్గర ఇంటి పరిస్థితి ఏంటి? అందులో యోగిజీ ఆదిత్యనాథ్ ముందే చెప్తారు కదా. ఇవాళ యోగి ఆదిత్యనాథ్ విషయం పక్కన పెడితే ఇక్కడ క్రైమ్లో టాపు, అన్నిట్లో టాపు. మొన్న హైడ్రా మీద గొప్పగా చెప్పుకొచ్చాడు, బెంగళూరులో పోయి హిట్లర్తో పోల్చాడు. సీన్ కట్ చేస్తే ఒకరోజు అరగంట వానికే మొత్తం మునిగిపోయి రోడ్ల మీద పడవలు వేసుకొని పోయే పరిస్థితి. ఎక్కడ రిజల్ట్స్ ఏవి? రిజల్ట్స్ ఉంటే కాంగ్రెస్ అంటారు కదా దాన్ని. రిజల్ట్స్ లేక ఈ దరిద్రాన్ని వదిలించుకోవడానికే మనం తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రం సాధించుకున్నాం. మళ్ళీ తీసుకెళ్ళి గొర్రె కషాయం నమ్మినట్టు తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడితే ఏమవుద్ది? ఈతకాయ ఇచ్చి తాటికాయ లాక్కునే బ్యాచాళ్ళు ఈతకాయలు ఎందుకు ఇస్తున్నారు అని అడిగినోడు ఎవడు లేక ఈ దౌర్భాగ్యం. ఇక్కడ మీకు విభజన హామీల్లో ఏది తీర్చినప్పుడు కాంగ్రెస్ తరఫున ఎవడన్నా మాట్లాడినట్టు చూపించండి 10 ఏళ్ళలో కేసీఆర్ గారు గవర్నమెంట్లో. పోనీ ఇప్పుడు ఉన్నారు అక్కడ పార్లమెంట్లో నిండు సభలో అవమానం జరిగితే ఎవడైనా మాట్లాడినోడు ఉన్నాడా? 8 మంది ఎంపీలు ఉన్నారు. మళ్ళీ ఇది క్లియర్గా ఒక ప్రైమరీ అండర్స్టాండింగ్తో నడుస్తున్న ఒక దిక్కుమాల రాజకీయం. అంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే, ఇక్కడ నెక్సస్ ఏమైనా నడుస్తుంది అనేది ఇద్దరు ఒకటే సార్. ఇవాళ ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, ఆ ముసలి అంత గొల్లెడుతున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఈ కిషన్ రెడ్డి ఎందుకు వచ్చి పెద్ద మొత్తం ఇదిలో సడన్ గా? ఇప్పుడు కిషన్ రెడ్డి పంచాయతీ ఒకటి నడుస్తుంది కదా ప్యారల్, గమనించారా? అవును, ఏదున్నా కిషన్ రెడ్డిది నడుస్తూనే ఉంటుంది. ఎందుకు? ఎగ్జాక్ట్లీ ఎందుకు నడుస్తుంది? ఛాలెంజ్లు ఒకటి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా పదే పదే కిషన్ రెడ్డిని విమర్శిస్తుంటారు, ఆయన కౌంటర్ ఇస్తుంటారు. అది మీరు అన్నట్టు ప్యారల్ నడుస్తూనే ఉంటుంది ఎప్పుడు. చేయడానికి పైగా నిజంగా మహారాష్ట్ర సీఎం లాంటి వ్యక్తి కనిపించట్లేదు, తప్పించి తిరుగుతున్నాడు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటే ఇది నిజంగా ప్రజలు నమ్ముతారా, నమ్మాలా? అటువంటి వ్యాఖ్యలు చేసే సీఎం స్థాయి వ్యక్తి ప్రజల ముందు నవ్వులు పాలవు, ఇటువంటి సెన్సే ఉండదా? మరి అదే కదా సార్, కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. ఇప్పుడు తలా తోకేమని ఉంటుందా? ఒక సీఎంఓ ఆఫీస్ నుంచి ఇంకో సీఎంఓ ఆఫీస్ కోఆర్డినేట్ చేసినప్పుడు కేంద్ర మంత్రి అడ్డుకుంటున్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేయమనండి. ఎందుకు అడ్డుకుంటున్నాడు? ఓకే, బీజేపీ ఏమైనా కొత్త ఇక్కడ? ఈ రోజు దాకా బీజేపీ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించిన ఉదంతం చెప్పమనండి ఒకటి. దానికి డైరెక్ట్గా కౌంటర్ ఇవ్వచ్చు కదా. కిషన్ రెడ్డి ఈ ప్రాస్పెక్ట్లో అడ్డుతున్నాడని చెప్పమనండి, ఎందుకు చెప్పరు? మరి సగం సగం. ఇక్కడ గ్యారంటీగా మీకు ఫస్ట్ థింగ్ అక్కడ బాబ్లీ ప్రాజెక్ట్ అనండి, లేకపోతే తెలంగాణ నుంచి మనకు రావాల్సిన నీటి విషయాల్లో కూడా మనకి ఎప్పటి నుంచో ఈ పంచాయతీలు నడుస్తున్నాయి. సో ఈ పంచాయతీలకి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పరిష్కారం ఉన్న దగ్గర ఏ మంత్రి గతంలో చంద్రబాబు గారి ఉద్యమం చూసాం, కేసీఆర్ గారి నెగోసియేషన్స్ చూసాం. కేసీఆర్ గారు గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చింది కదా. మరి
తీసుకొచ్చి ఆయన శంకుస్థాపనలు చేసి ఓపెనింగ్లు చేశాడు కదా. మరి అదే కదా. మరి ఈయనకి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఆయనకి ఎందుకు అది చేత అయింది, ఈయన ఎందుకు చేత కావట్లేదు? ఇప్పుడు నిన్న ఎక్కడ ఇదే కదా సార్, మన దీంట్లోకి వచ్చి ఇసుకతో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వీళ్ళకి కామన్ సర్వే పెట్టమన్నారు. వాళ్ళ అధికారులు రాలేదు, ఎంతసేపు చూశారు మన వాళ్ళు పాపం. ఇదేనా ఒక స్టేట్ ప్రొటెక్షన్, ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఇదేనా గెలకొదిలేడు? సో ఇవి కొంచెం బాధాకరమైన విషయాలు ఉన్నాయి. దీనికి ఎట్లా అనేస్తే హైడ్రా అనేస్తే ఎవడ బెదురుతాడు ఇక్కడ. తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ సంబంధించిన అనేదే పురిటి అంటే పోరాటాలు పురిటిగడ్డ. అటువంటి పోరాటాల మీద నేను హిట్లర్ని, నేను నియంతని, నేను ప్రజలతో ఆడుకుంటా, చెలగాటం ఆడుతా అంటే ప్రజలు చూస్తూ మీరు ఆంధ్ర పాలకులంత నియంతృత్వం మాకేం ప్రదర్శించలే కదా. ఒక్క రూపాయి ఇవ్వనని చెప్పిన వాళ్ళకే దిక్కు లేకుండా కాంగ్రెస్ పార్టీ మెడలోంచి వాళ్ళు తెలంగాణ సాధించుకున్నాం. అలాంటిది క్రిస్టల్ క్లియర్గా తెలిసినప్పుడు మీరు ఎట్లరు మేము వచ్చి అధికారం ఇవ్వగానే తొక్క తీసేస్తాం, తోలు తీసేస్తాం, ఇల్లరకు కొడతాం అంటే సమాధానం కాలం నిర్ణయిస్తుంది. ప్రకృతి సమాధానం ఎలా ఇస్తుందో ఊహించలేరు మీరు. ఓపిక కావాలంతే. సో జస్ట్ వెయిట్ అండ్ సీ, అంతకనే ఏం లేదు. ప్రస్తుతం జరుగుతుంది జరుగుబాటు అంత సుఖం ఉండదు. పెనాల్టీ కట్టేస్తే పని అయిపోతూ ఉంటుంది. నేను ట్రాఫిక్ జోన్ రూల్స్ బ్రేక్ చేస్తూనే ఉంటాను, పెనాల్టీ కడతాను అన్నోడికి ఏం చెప్పగలరు మీరు? సో పెనాల్టీ కట్టి టైం బీయింగ్ సర్వైవ్ ఎక్స్చేంజ్ చేసుకోవటం అంతే. దీనికి లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్ ఉంటుందని నేను ఎప్పుడు అన్నాను. సో ఆ టైం వస్తే ఖచ్చితంగా పడుతుంది దెబ్బ. అంతే. యాక్సిడెంట్ చెప్పిరాదు, దట్స్ ఇన్వెటబుల్. సో ఇక్కడ పొలిటికల్ యాక్సిడెంట్ కూడా అంతే కదా. యాక్సిడెంట్లోనే వస్తుంది. ర్యాష్ డ్రైవింగ్ రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అవ్వలేదంటే ఇవాళ నువ్వు సర్వైవ్ అయినట్టు. ఇట్ డజంట్ మీన్ దట్ రేపు యాక్సిడెంట్ అవ్వదని అష్యూరెన్స్ ఉండదు. యాక్సిడెంట్ అయినప్పుడు కనీసం కనికరించేవాడు కూడా ఉండడు. ఇది గ్రహించండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సో మొత్తం మీద ఖచ్చితంగా భారీ దెబ్బ అయితే రేవంత్ రెడ్డి గారు లాంగ్ టర్మ్ తగిలే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే షార్ట్ సర్వైలెన్స్లో మాత్రమే ఆయన ముందుకు కదులుతున్నాడు. జరుగుబాటు అంత సుఖం లేదని ప్రసాద్ గారు చెప్తారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. మీరు కూడా మొత్తం ఈ హిట్లర్ వ్యాఖ్యలు అట్లాగే మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఇరకాటంలో ఉంటుంది మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.